హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత నాటుకోడి కర్రీ కూర అందులో వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఇలా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో చూసి మాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. చూసారా, అందులో వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని మళ్ళా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు. కూర చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వేయించుకుంటున్నాను. 5 విజిల్ అయితే సరిపోద్ది ఫ్రెండ్స్, కూర బాగుంటుంది. కుక్కర్ మూత తీసి చూస్తే కర్రీ చూసారా ఎంత టెంప్టింగ్ ఉందో. కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా పొడి వేసుకొని కొద్దిసేపు అలా కలుపుకొని సర్వింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈరోజు నాటుకోడి సండే స్పెషల్. కుమ్ముడే కుమ్ముడు. మీరు కూడా వండుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో.